జై గురుదేవ్, జై శ్రీరామ్. ఇవాళ నేను ప్రెగ్నెంట్ లేడీస్ మొన్న ఎక్కడంటే మా మండపాట్లో మా మేనత్త కూతురు వాళ్ళు ఇక్కడికి ఫ్లడ్స్ టైంలో అమ్మ భగవాన్ వాళ్ళు ఒక లారీ సరుకేసుకుని వచ్చారు అన్నాను చూడండి. వాళ్ళు వినూత్నంగా ఏం చేశారంటే ప్రెగ్నెంట్ ఇప్పుడు కొంచెం అఫోర్డబిలిటీ లేని వాళ్ళు ఒక 50 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి శ్రీమంతంలాగా చేశారు. శ్రీమంతం ఇప్పుడు ఏంటంటే అసలు మామూలుగా గాజులు వేస్తారు, మట్టెలు. అసలు పెళ్ళప్పుడు ఇవన్నీ వేసేది దేనికంటే ఇవన్నీతోటి మన యాక్టివేట్ అవుతాయన్నమాట, మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్. మట్టెలు దానికే వేస్తారు, ఇది గాజులు దానికే వేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ బొట్టు పెడతారు. అదేంటంటే ఇక మూడో కన్ను తెరుచుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము వేరే ఇంటికి వెళ్తున్నాము, అక్కడ పద్ధతులు వేరు. అక్కడ మనం అడ్జస్ట్ అయ్యే ఇది వచ్చే వరకు ఆ దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మూడో కంటితో చూస్తూ ఉంటాడు అన్నట్టు ఒక మూడో కన్ను. ఆ తర్వాత ఈ పాపిట్లో ఒక బొట్టు. ఆ పాపిడి బొట్టు ఏంటంటే మన ఐదోతనం. ఇప్పుడు ఏంటంటే అమ్మవారికి కూడా, సీతమ్మవారికి కూడా అక్కడ రాముల వారు ఇప్పుడు ఏంటంటే అక్కడ సింధూరం. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఇది ఏంటమ్మా అని అడుగుతారు సీతమ్మని. ఏంటంటే సింధూరము రాముల వారి ఇదంటేనే ఇంకా మొత్తం రాసుకుంటారనమాట ఆంజనేయ స్వామి. అలాగా ఇది మనకి ప్రొటెక్షన్ ఫర్ ద హస్బెండ్ అండ్ ఫ్రమ్ ద లార్డ్. అది అలా రక్షిస్తూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఒక సాంప్రదాయంగా వస్తున్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏం చేశారంటే అందరికీ చీరలు పెట్టి ఆ తర్వాత పోషక పదార్థాలు అన్నీ ఏమేమి పోషక ఫుడ్ ఐటమ్స్ ఏమేమి మంచివో, ఆ తర్వాత కాల్షియం ఒకటే బాగా వేసుకోవాలి. ఆ తర్వాత అవన్నీ కొంచెం ఐరన్ ఎక్కువ వేసుకోవాలి. అవన్నీ దాంతోపాటు ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ చేయాలని చెప్పేసి అవన్నీ పంచారనమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ప్రెగ్నెంట్ ఉన్న విమెన్ చాలా మనసు శాంతంగా ఉండాలి. ఈ లలితా సహస్రనామాల్లో మొత్తం అసలు అది రోజు వింటే కూడా చాలా మంచిది. ఆ తర్వాత నార్త్ ఇండియన్స్ గుజరాత్ వైపు గర్భ సంస్కారాన్ని ఒకటి ఉంటుంది. అదేంటంటే మ్యూజిక్తో పాటు ఆ లోపలున్న బిడ్డ ఆ శబ్దాలన్నిటికీ దాని వైబ్రేషన్స్కి చాలా వికసిస్తుంది వాళ్ళ బ్రెయిన్. సో నేను చూశాను పర్సనల్గా. ఎందుకంటే మా పిల్లలు ముగ్గురికి కూడా నా పిల్లల టైంలో నాకు తెలీదు. మా మనవలు మా అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పుడు మా మేనత్త కూతురు ఇలా గుజరాత్ నుంచి తను అహ్మదాబాద్లో ఉండేవారనమాట. తను చెప్పిందనమాట, ఇలాగ మాకు గర్భ సంస్కారం ఉంటుంది ఒకటి, అది వింటే చాలా మంచిది పిన్ని అని చెప్పేసానంటే అది అప్పుడు రికార్డు సీడీ తీసుకొచ్చి ప్లే చేసేవాళ్ళం. అప్పట్లో సీడీసే. ఇంకా ఆ తర్వాత మా మనవలు ఇద్దరు, వశిష్ఠ బాబు కొడుకు కూతురు, వరుణ్ బాబు కొడుకు, వాళ్ళ టైంలో కూడా రోజు వినేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సంథింగ్ ఏంటంటే వాళ్ళు అది మరి పెంపకంలో మరి మార్పు మరి నాకు తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళు ఏంటంటే చాలా బ్రైట్గా ఏదైనా తొందరగా గ్రాస్ప్ చేస్తారు, ఏదైనా మాట వింటారు. దే డోంట్ ఆర్గ్యూ. ఆ తర్వాత ఏంటో మరి గర్భ సంస్కారం అది పేరెంటింగో నేను చెప్పలేను, కానీ వింటారనమాట. ఆ తర్వాత మా మనవడైతే 4 yearsలో అండర్ గ్రాడ్కి వెళ్ళాడు. 4 yearsలో కంప్లీట్ అవ్వాల్సింది 3 yearsలో కంప్లీట్ చేశాడు. దట్ ఏంటంటే ఇది వస్తుంది ఆ బ్రెయిన్కి, ఒక మనం అచీవ్ చెయ్యాలన్న ఒక నోషన్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ గర్భ సంస్కార్ మాత్రం అందరూ వినాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత మన వెజిటేరియన్స్కి ఈ నవగ్రహాలకి మనం పెట్టేవన్నీ చాలా మంచివి. అవన్నీ అయ్యో మేము అదేంటది తింటలేదే అయ్యి అని చెప్పేసి మాత్రం
నాన్ వెజ్లో ఇంత ఉంది అంత ఉంది అని మాత్రం అసలు ఫీల్ అవ్వమాకండి. ఎందుకంటే నాన్ వెజ్ కంటే వెజిటేరియన్స్లో, ఎందుకంటే బ్రాహ్మణ్స్కి ఎంత మెమరీ ఎంత ఇది వాళ్ళు, ఎందుకంటే అంత నూపప్పు కానీ ఇవి కానీ అదేంటి మా గుమ్మడికాయలు అవన్నీ మనం తినము, వాళ్ళకి దానం ఇస్తాము. వాళ్ళు పుచ్చుకొని చక్కగా వాళ్ళ మెమరీని వాళ్ళని పెంచుకుంటున్నారు. అదేంటంటే మనం దానం ఇద్దాము, మనం కూడా తిందాం దాళ్ళతో పాటు. అప్పుడు ఏంటంటే మన మెమరీ కూడా వాళ్ళకున్నంత జ్ఞానం మనకు కూడా వస్తుంది. అది ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంట్లో పరిస్థితులు, ఇప్పుడు ఆ అత్తగారి ఇదందని తోటికోడలు ఇదని ఏదో ఒకటి బ్రెయిన్లో పెట్టేసుకుని ఆ ప్రెగ్నెంట్ టైంలో ఇవన్నీ వదిలేయాలి. ఇవన్నీ మనం మనసు పెట్టుకున్నాం అనుకోండి, ఆ బిడ్డ మీద కూడా ఆ ప్రభావం పడుద్ది. సో అవన్నీ వదిలేయాలి. అవన్నీ వదిలేసి ఇప్పుడు దీంట్లో కూడా మన యోగా ఉంది. ఏది మన ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ప్రెగ్నెంట్ విమెన్కి కూడా యోగా ఉంది ఫర్ అదేంటంటే ఆపరేషన్ లేకుండా యూ కెన్ అయిపోద్ది. ఈ మధ్యన సిజేరియన్ లేనిదే అసలు బిడ్డ బయటకు రావట్లా. అలా కాకుండా నార్మల్ డెలివరీ అయ్యి చాలా బాగా నార్మల్ డెలివరీ అయ్యి ఆనందంగా ఉంటారనమాట. ఈజీ అంతా ఇంకా నార్మల్కి తొందరగా వచ్చేస్తారు. అదంతా ఈ పాల టైంకి కూడా ఏంటంటే వెల్లుల్లిపాయలు ఇవి, తర్వాత ఫెనుగ్రీక్ మెంతులు నానబెట్టుకుని తిని, ఆ తర్వాత అదేంటది నూపప్పు తీసాక గానుగు నుంచి వచ్చిన దాంతో ఏంటది అది చాలా మంచిది అనమాట. గానుగు ఇప్పుడు నూపప్పు ఆడిచ్చాక ఒక వస్తుంది, అదే దాంతో కూర వండుకొని తింటే చాలా మంచిది. ఆ తర్వాత తిల్లని ఒక ఆకు ఉంది. ఆ ఆకు నాకు స్టేట్స్లోనే తెలిసింది. ఆ తిల్లన్న ఆకుకి చాలా పాలు వచ్చే గుణం ఉందని. కానీ అది ఇక్కడ కూడా ఇప్పుడు దొరుకుతూ ఉంది. ఆ ఆకు కొంచెం అన్నం మీద వేసుకుని తింటే కూడా పాలు బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే 1 year వరకు, ఇదివరకు ఒక 2 years అలా కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కనీసం 1 year ఇస్తే పిల్లలకి పాలు, వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంటుంది. అండ్ షోకులు చూసుకోకూడదు. ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ బిడ్డకి ముందర మనం ఇచ్చేది పోషక పదార్థాలు, అదంతా పాలల్లోనే మొత్తం ఉందన్నమాట. మనం మంచి ఫుడ్ తిని వాళ్ళకు మంచి ఆరోగ్యం ఇద్దామని చెప్పేసి అందరికీ కోరుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మైండ్ అండ్ బాడీ. సో ఇవన్నీ పాటించి కొంచెం ఇప్పుడు ఇది మీరు విన్నారు, మీకు నచ్చింది, కరెక్ట్ అని తోస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నేను ఆ పని చేయలేను. ఓన్లీ ఐ హ్యావ్ అ ఫ్యూ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళకి ఇది అందచేయాలన్నమాట. సో ఇది నా విన్నపము. జై గురుదేవ్, జై శ్రీరామ్.